పాయసం తింటానరా. ఎట్లుంది? భలే ఉంది, సూపర్గా ఉంది. చెప్పమంటావు ప్రొసీజర్ ఎట్లా చేయాలో? చెప్పండి అక్క. ఏం లేదురా, ఈ పాయసం సమ్మర్లో చాలా చలవ చేస్తుంది తింటే, వేడి చేయకుండా. చాలా సింపుల్ ప్రొసీజర్ అనమాట. ఫస్ట్ పెసరపప్పు ఉడికించుకోవాలా, ఓకేనా? పెసరపప్పు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పాత్ర పెట్టుకొని దాంతో బెల్లం వేసుకొని బెల్లం బాగా కరిగించుకోవాలన్నమాట. తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పెసరపప్పు ఉడికించుంటాం కదా, దాంతోకి బెల్లం పాకం వేసేయాల. అది మొత్తం కలిపి తర్వాత ఇంకో పక్కన సేమియా నెయ్యిలో ఫ్రై చేసుకొని ఆ సేమియాని దీంతో కలిపేయాలన్నమాట, పెసరపప్పు బెల్లంలోకి కలిపేసి తర్వాత ఫైనల్గా మనం జీడిపప్పు తర్వాత ద్రాక్ష దీన్ని నెయ్యిలో వేయించుకొని అది కొంచెం పలచనగా అవుతుంది అనమాట. ఇట్లా ముద్ద ఉండదు, బాగా పలచనగానే ఉంటుంది. ఇది పొద్దున్నే ఇట్లా అవుతుంది, ఓకేనా? సో దాన్ని ఆ జీడిపప్పుని అందులో కలిపేసుకుంటే 5 minutesలో అయిపోతుంది అంతే. ఫైనల్గా టేస్టీగా ఉండే పాయసం రెడీ.